పటాన్చెరు సమీపంలో ఉన్న పాసమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 45 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా నిలిచింది. కాగా ఈ పరిశ్రమలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హిటాచీలు, ప్రొక్లేన్లతో అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ శిథిలాలలో మృతదేహాల శరీర భాగాలు బయటపడుతున్నట్లు తెలుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు 18 మృతదేహాలను అధికారులు గుర్తించారు. అనంతరం మృతదేహాలు పటాన్చెరు ఆసుపత్రికి తరలింపు చర్యలు చేపట్టారు. 13 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. పటాన్చెరు సమీపంలో ఉన్న పాసమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలి 45 మంది మృతి చెందారు. ఈ విషాద సంఘటన రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద ఇండస్ట్రియల్ ప్రమాదంగా నిలిచింది. కాగా ఈ పరిశ్రమలో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. హిటాచీలు, పొక్లైన్లతో అధికారులు శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2 మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ శిథిలాలలో మృతదేహాల శరీర భాగాలు బయటపడుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు 18 మృతదేహాలను అధికారులు గుర్తించారు. అనంతరం మృతదేహాలు పటాన్చెరు ఆసుపత్రికి తరలింపు చర్యలు చేపట్టారు. 13 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? వెంకట్, సిగాచి ప్రమాదం స్థలంలో 3వ రోజు కొనసాగుతున్న సహాయక చర్యలు వేగవంతమయ్యాయి. 38కి చేరిన మృతుల సంఖ్య ప్రస్తుతం అయితే సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనలో 18 మృతదేహాలను గుర్తించారు. ఆ 18 మృతదేహాలను గుర్తించి వారి కుటుంబ సభ్యులకు జరిగింది. పోలీసు వాళ్ళు వారితో పాటు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కూడా ఇష్యూ చేసి వాళ్ళ స్వస్థలాలకు చేర్చడానికి ఎస్కార్ట్ ఇచ్చి పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా ఇప్పటి వరకు 18 మృతదేహాలను గుర్తించగా ఇంకా 18 మృతదేహాలు పటాన్చెరు మార్కెట్లో వాళ్ళకు పిఎంఈ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఆ మృతదేహాలు గుర్తించాల్సిన అవసరం ఉంది. ఆ డిఎన్ఏ పరీక్షలు చేసి వాళ్ళ నమూనాలు సేకరించారు. ఆ నమూనాల ప్రకారమే వచ్చిన తర్వాత వాళ్ళ మృతదేహాలు అప్పగించే అవకాశం ఉంది. ఇప్పటికీ ఇంకా 34 మంది, ఇంకా 9 మంది ఆచూకీ తెలియాలి. ప్రస్తుతం అయితే ఆ పరిశ్రమ వాళ్ళు 40 మంది చనిపోయారని అఫీషియల్ గా ఒక లెటర్ ఇష్యూ చేసినా కానీ ప్రస్తుతం అయితే ఆ 40+ ఇప్పుడు ఈ రోజు ఇంకో 2 మృతదేహాలు బయటికి తీయడం జరిగింది శిథిలాల కింద. ఆ శిథిలాల కింద తీసిన 2 మృతదేహాలతో పాటు 42కు చేరిన సంఖ్య అని చెప్పుకోవచ్చు. వెంకట్. రైట్ బాసిత్, థ్యాంక్ యూ. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఐఏఎస్ అరవింద్ కుమార్కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం విచారణకు రావాలని ఏసీబీ నోటీసులలో పేర్కొంది. 4వసారి విచారణకు రావాలని ఏసీబీ నోటీసులు పంపడంతో తెలంగాణ ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇటీవల ఇదే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ అధికారులు 2వసారి విచారించారు. విచారణ తర్వాత అందిన సమాచారంతో ఏసీబీ అధికారులు ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు పంపించినట్టు తెలుస్తుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం.
వెంటనే రెస్కోనే ఇమ్మంటే వాళ్లే పెట్టి 9% వడ్డీతో మీరు కట్టే డబ్బుల్లో అడ్జస్ట్ చేసుకుంటారు రేపు రాబోయే రోజుల్లో. దీనివల్ల రాబోయే 4-5 సంవత్సరాలు ఆ డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు. మన నియోజకవర్గంలో ఏసీలు అవసరం లేదు, కానీ అవసరమైతే ఏసీ కూడా పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడే విమానాలంటే వర్షం కూడా బాగా పడతాం, చల్లగా ఉంటుంది. మనం ఊటీకి కూడా పోయే పని లేదు, కుప్పానికి వస్తే సరిపోతుంది సమ్మర్లో కూడా. అందుకనే మీరు ఒక్కసారి చూస్తే ఈ రూఫ్ టాప్ కరెంటే కాకుండా రైతులు మీరు మీ పంప్ సెట్ కరెంటు పెట్టుకుంటామంటే ఉచితంగా నేనే డబ్బులు ఇస్తా, ఉచితంగా సోలార్ కరెంటు పెట్టే బాధ్యత మాది. అంతేకాదు కరెంటు వస్తే వాడుకోండి, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇవ్వండి, మళ్ళా మీకు అవసరం మళ్ళా ఇస్తాం. మీకు కరెంటు మిగిలితే ఆ కరెంటు మీ ఇంటికి వాడుకోండి, లేకపోతే మీ వాహనాలుంటే సైకిల్ కానీ స్కూటర్ కానీ అన్ని కూడా ఆటోలు కానీ కార్లు కానీ ఈవీ పెట్టుకుందాం, ఎలక్ట్రికల్ వెహికల్స్ పెట్టుకుందాం. ఇంకా మీకు కరెంటు పెట్రోల్ డీజిల్ పంపుకు పోయే పని లేదు, ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి జల్సగా తిరిగే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కానీ తగ్గితే మీ ఆదాయం పెరుగుతుంది, మీ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. ఇదే కాదు, మళ్ళీ కరెంట్ ఎప్పుడున్నా నేను చెప్పిందంతా డే టైమే వస్తుంది, ఎండుంటేనే కరెంట్ వస్తుంది. అందుకే బ్యాటరీ కూడా బ్యాకప్ పెడుతున్నాం. ఆ బ్యాటరీ పెడితే ఇక్కడ అవసరమైన కరెంటు కూడా ఛార్జ్ చేసుకుని మళ్ళీ ఎప్పుడైతే సోలార్ లేదో అప్పుడు మళ్ళా కరెంటు తీసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా కుప్పం నియోజకవర్గంలో థర్మల్ కరెంట్ ఎనర్జీతో సోలార్ కరెంటే వాడే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 100% చేస్తాం. మీరు సిద్ధమా అని నేను అడుగుతున్నా, పెట్టుకుంటారా లేదని అడుగుతున్నా, అర్థమైందా అని అడుగుతున్నా మిమ్మల్ని. మా నాయకులు కొంతమంది సరిగా చెప్పరు, మీకు చెప్పితే అన్ని కూడా అయిపోతాయి, కుండే నాయకులు చెప్తే. అప్పుడప్పుడు మా నాయకులు కూడా సరిగా చెప్పరు, కాబట్టి నేనే పదే కూడా చెప్తున్నా, వాళ్ళకు కూడా చెప్తా. చివరి వ్యక్తి వరకు ఇంటి పైన కరెంటు సోలార్ ప్యానెల్స్ పెట్టుకునే వరకు నేను మీ వెంటాడుతా, మిమ్మల్ని ముందుకు తీసుకుపోతా. శాశ్వతంగా కరెంటు ఛార్జీలు కట్టే పని లేకుండా మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటాం. మన నియోజకవర్గంలో రేపు ఆటోలన్నీ కూడా ఈవీనే ఉంటాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉంటాయి. మన నియోజకవర్గంలో బస్సులు కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉంటాయి. కుప్పం నియోజకవర్గం అన్ని బస్సులు ఏసీలుగా పెట్టేస్తాం, డస్ట్ కూడా రాకుండా ఉంటుంది. ఇది లగ్జరీ కాదు. కనీసం ఆరోగ్యం బాగుండాలంటే బయట దుమ్ము రాకపోతే ఇంకా బాగుంటుంది. మన నియోజకవర్గం దుమ్ము కూడా తక్కువే వస్తుంది. దానికి కారణం ఎక్కడికక్కడ రోడ్లలో అన్ని సిమెంట్ రోడ్లు ఉంటాయి, బీటీ రోడ్లు ఉంటాయి, ఎక్కడ కూడా గుంతలుండవు. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాం. ఇంకో పక్క ఇప్పుడే మీరు చూశారు 130 ఆటోలు వచ్చాయి. 130 ఆటోల్ని ట్రైన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క పంచాయతీలో ఎక్కడ కూడా ఇంటింటి దగ్గర నుంచి చెత్త కలెక్ట్ చేసి పొడి చెత్త, తడి చెత్త వేరు చేసి తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు. అదే మరి పొడి చెత్త రీసైక్లింగ్ పంపిస్తారు. మీరు ప్లాస్టిక్ వాడతారు, పేపర్ వాడతారు,
గ్లాస్ వాడతారు. అవన్నీ లేకుంటే ఓసారి వేస్ట్ ఇది ఉంటుంది, స్టీల్ కానీ ఐరన్ కానీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా రీసైక్లింగ్ పంపిస్తాం. అదే సర్క్యులర్ ఎకానమీ. ఏది తడి చెత్త నుంచి బయోఫ్యూయల్ తీస్తారు, కరెంటు ఉత్పత్తి చేస్తారు, లేకపోతే కాంపోస్ట్ ఎరువులు కూడా తయారు చేసుకుంటాం. దీనిపైన మీ అందరికి నేను హామీ ఇచ్చేది, 1 నెల లోపల మీ ఇంటికి నేరుగా వచ్చి చెత్త కలెక్ట్ చేసి ఆ చెత్త తీసుకొచ్చి బయోఫ్యూయల్ తీసుకొచ్చేసి దాన్ని మళ్ళీ ఫ్యాక్టరీలు పంపిస్తారు. దీనివల్ల కాడాకు కూడా ఆదాయం వస్తుంది. ఇప్పుడే చెప్పాడు మా కాడా స్పెషల్ ఆఫీసర్, 35 లక్షల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది, ఈ ఆదాయంతో పని చేసుకుంటామని చెప్పాడు. 130 ఆటోలు మ్యానుఫ్యాక్చరర్ డొనేషన్ ఇచ్చారు. ఇది 1 పైసా లేకుండా మన నియోజకవర్గానికి ఉండే మంచి పేరు వల్ల ఇక్కడ నేనున్నాను. అధికార యంత్రాంగం కూడా బాగా పనిచేసి దీన్ని సాధించారు. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఈరోజు మన నియోజకవర్గంలో నేను చెప్పినటువంటి ఫీడర్స్ దగ్గర సోలార్ ఉత్పత్తి చేయడానికి 564 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఛార్జింగ్ కూడా, బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఇందులో ఉంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే 428 అంగన్వాడీ కేంద్రాల్లో 21,091 మంది పిల్లలున్నారు. వీరందరికీ బ్రెయిన్ డెవలప్మెంట్ ప్రోగ్రాం చేపట్టాం. పైలట్ గా 25 కేంద్రాల్లో ఫైనలైజ్ చేశాం. ఒక్కొక్కసారి చిన్న పిల్లలప్పుడు బ్రెయిన్ డెవలప్మెంట్ కాకుండా పోవడం, స్టంటెడ్ గ్రోత్ అంటే ఎత్తు పెరగకుండా పోవడం, అక్కడి నుంచి సరిగా మనిషి ఎదగకుండా, పిల్లలు ఎదగకుండా పోవడం అన్ని జరుగుతున్నాయి. ఇవి చిన్నప్పుడే పసిగడితే సులభంగా కరెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు కళకళలాడిపోయి ఆనసే పని మంచి పని అని చెప్పి ఆనందం కలిగింది. అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు మన కుప్పం రైల్వే స్టేషన్ ఆధునీకరణ చేస్తున్నాం, ఇంకా చేస్తాం. అటు మెడ్రాస్ నుంచి బెంగళూరుకు పోయి ట్రైన్స్ ఏమున్నా మన కుప్పంలో ఆగగలిగితే ఈజీగా అటు మెడ్రాస్కు పోవచ్చు, ఇటు బెంగళూరుకు పోవచ్చు. ఇప్పుడు బెంగళూరు నుంచి ఎక్స్ప్రెస్ వే వచ్చింది. ఆ రోడ్లోనే నేను వచ్చాను. ఆ రోడ్ని కేజీఎఫ్ దగ్గర ఒక చిన్న బైపాస్ తీసుకుని పొగిడిపల్లి ఏదైతే ఉందో గుడిపల్లి దగ్గరికి తీసుకురాగలిగితే అక్కడ బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వచ్చే అవకాశం వస్తుంది. అదే సమయంలో వీకోట నుంచి అంటే మొత్తం పలమనేరు నుంచి కృష్ణగిరి రోడ్డు 2 లేన్ ఉంది. దీని 4 వరుసలుగా 4 లేన్ రోడ్డు వస్తుంది. ఇంకో పక్క కుప్పం నుంచి హోసూరికి ప్యారలల్ రోడ్ ఇంకొక రోడ్డు వస్తుంది. ఈ 3 రోడ్లు గాని కనెక్ట్ చేసుకుంటే అటు కృష్ణగిరి, కేజీఎఫ్, బెంగళూరు, అటు చెన్నై, ఇటు చిత్తూరు అన్ని పట్టణాలకు కేంద్రంగా కుప్పం తయారవుతుందని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి చేస్తూనే కుప్పానికి ఈరోజు టౌన్ కూడా బాగా డెవలప్ చేయడానికి మొత్తం కుప్పానికి కూడా ఒక బ్రహ్మాండమైన ప్లాన్ తయారు చేశాం. కుప్పం యొక్క రూపురేఖలే మార్చబోతున్నాం. అది తొందరలో ప్రారంభమవుతాయి. అది కూడా మీరు ఒకసారి చూస్తే ఒక బ్రహ్మాండమైన నగరం.